రాజకీయాలు వద్దు, వ్యవసాయం చేసుకుంటాను అన్న ఆయన మాటలు నిజమని అనుకుంటున్నారా అంటే మొదట్లో అందరూ అవును కాబోలు అనుకున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అదంతా పచ్చి అబద్ధం అంటున్నారు. సదరు నాయకుడు వ్యూహాత్మకంగానే పార్టీని వదిలిపెట్టినట్లు టాక్ చక్కెర్లు కొడుతోంది. పార్టీ అధికారంలో ఉన్న దశాబ్ద కాలం పాటు ఆంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు ఉన్నట్టుండి పార్టీని వదిలిపెట్టడం అంత ఈజీ కాదని కూడా అంటున్నారు. రాజీనామా చేసినా తెర వెనక నుంచి పార్టీ పనులు చక్కబెడుతున్నా ఆ నాయకుడు ఎవరు? పార్టీ కోసం ఆ నేత ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో నంబర్ 2గా పేరు తెచ్చుకున్న కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేసిన మాట వాస్తవమే అయినా తాను వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాలతో సంబంధం ఉండదని చెప్పిన కారణం మాత్రం పచ్చి అబద్ధం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్వం తానే అయి చక్రం తిప్పిన విజయసాయి పదవులను అంత సులువుగా వదిలిపెట్టే రకం కాదని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు నేత వ్యవసాయం చేసుకుంటానన్న మాట వాస్తవమే కావచ్చు, కానీ ఆయన చేసే వ్యవసాయ క్షేత్రం మాత్రం భిన్నంగా ఉంటుందని అంటున్నారు ఆయన గురించి తెలిసినవారు. వ్యవసాయం చేయాలంటే దుక్కి దున్నాలి, నారు పోయాలి, నీరు పెట్టాలి, ఆ తర్వాతే పంట చేతికొస్తుంది. అయితే గతంలో వైసీపీలో నంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వీడి వ్యవసాయం చేసుకుంటాననడం ఒక విధంగా నిజమే. అయితే విజయసాయిరెడ్డి చేసే సాగు విధానం మాత్రం వేరుగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. వైసీపీ నుంచి బయటికి వెళ్లి పార్టీకి వ్యతిరేకులుగా మారిన కీలక నేతలను ఒక్కటి చేసి తిరిగి పార్టీలోకి తీసుకురావటమే విజయసాయి చేసే వ్యవసాయం అంటున్నారు విశ్లేషకులు. గత 8 నెలల కాలంలో వివిధ కారణాలతో పార్టీని వీడి వెళ్లిన వారితో పాటు జగన్మోహన్ రెడ్డి సోదరి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలను తిరిగి వైసీపీలో చేర్పించడమే విజయసాయిరెడ్డి చేసే వ్యవసాయం అని మాట్లాడుకుంటున్నారు. అందుకే పార్టీకి రాజీనామా కథ నడిపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత చిన్న పనినైనా ఎంతో తెలివితో చేయడం విజయసాయి నైజమని అతని గురించి బాగా తెలిసిన వ్యక్తుల అభిప్రాయం. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన టాస్క్ పార్టీని మళ్లీ బలోపేతం చేయటం, దానికోసం మళ్లీ ఎన్నికల దాకా వేచి చూడకుండా ఇప్పటి నుంచే మొదలు పెట్టాలనుకున్నారు విజయసాయిరెడ్డి. దాంట్లో భాగమే రాజీనామా డ్రామా అని విమర్శకులు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి అంత సులువుగా పార్టీకి రాజీనామా చేస్తారంటే ఎవ్వరికీ నమ్మబుద్ధి కావటం లేదు. అయితే విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడి వ్యవసాయం చేసుకుంటాను అన్న మాటను లోతుగా చూస్తే ఆయన చేసే వ్యవసాయం పార్టీని వీడిన వారిని ఒక్క దగ్గరికి చేర్చడమే. ఇతర పార్టీలో చేరిన వారిని భవిష్యత్తులో పార్టీ వీడాలనుకుంటున్న వారితో మంతనాలు జరపటం, జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయటం. దీంతో జగన్ పార్టీ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటంతో పాటు పార్టీని వీడాలనుకునే నేతలతో చర్చించి మనస్సు మార్చే అవకాశం ఉంటుంది. ఇదే విజయసాయిరెడ్డి చేసే వ్యవసాయం అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ పని విజయసాయిరెడ్డి పార్టీలోనే ఉండి చేయొచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. కానీ పార్టీలోనే ఉంటే పార్టీని వీడాలనుకునే నేతలు అతడితో మాట్లాడే అవకాశం ఉండదు. ఇప్పటికే పార్టీని వీడిన నేతలు కూడా అతను వైసీపీలో ఉండగా అతనితో మాట్లాడేందుకు జంకుతారు. అదే ఒక వ్యక్తి ఏ పార్టీలో సభ్యుడిగా లేకుండా న్యూట్రల్గా ఉంటే, అందులో వ్యవసాయం చేసుకునే సాధారణ రైతైతే ఎవరైనా మాట్లాడతారు, మనసులో మాట పంచుకుంటారు, అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు. అందుకే విజయసాయి రైతు సాయి అవతారం ఎత్తుతారని విమర్శలు లేకపోలేదు. రైతు వ్యవసాయం చేయాలంటే కండబలంతో పాటు ప్రకృతి కూడా సహకరిస్తేనే పంట దిగుబడి బాగుంటుంది. రైతు కూడా ఇతర వ్యాపకాలు లేకుండా కేవలం వ్యవసాయం మాత్రమే చెయ్యాలి. అప్పుడే దిగుబడికి కొదవ ఉండదు. అందుకే విజయసాయిరెడ్డి ఇతర పనుల్లో బిజీగా ఉండకుండా కేవలం వ్యవసాయం మీదే దృష్టి కేంద్రీకరించేందుకు రాజకీయాలకు రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే విజయసాయిరెడ్డి చేసే వ్యవసాయంలో ఫలితాలు రావాలంటే ముందుగా ఆయన పార్టీని వీడితే ఎవరి దగ్గరకు వెళ్ళినా ఎంట్రీ ఉంటుంది. అందరితో కలవడానికి, మాట కలపడానికి అవకాశం ఉంటుంది. అధినేత అప్పచెప్పిన పని సులువుగా పూర్తి కావాలంటే అతని బయటి సమాజంలో పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడాలి. ఎవరైనా తనను న్యూట్రల్ పర్సన్గా గుర్తించాలి. అప్పుడే అతని దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడతారు. అప్పుడే అసలు విషయాలు తెలుస్తాయి. దీంట్లో భాగంగానే ఆయన ఉంటున్న పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు కొంత కలరింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని సొంత పార్టీలోని నేతలే గుసగుసలాడుతున్నారు. విజయసాయిరెడ్డి ఇప్పటికే తన వ్యవసాయ పనులు మొదలుపెట్టారు.
మొదటగా ఆయన వ్యవసాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి నుంచే మొదలుపెట్టారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత నేరుగా ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలను కలుసుకోవటం సాగులో భాగమే కావచ్చు. షర్మిలతో దాదాపు 3 గంటల పాటు సాగిన చర్చల్లో ఏం మాట్లాడుకున్నారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వ్యవసాయం చేసుకునే వ్యక్తికి ఒక పార్టీ చీఫ్తో 3 గంటల పాటు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను చేయబోయే వ్యవసాయంలో సాగు మెళకువలు, సస్యరక్షణ చర్యలు, పంట దిగుబడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటను చీడపీడల బెడద నుంచి ఎలా కాపాడుకోవాలని చర్చించారా అన్న వ్యంగ్య విమర్శలు కూడా లేకపోలేదు. విజయసాయిరెడ్డి పేరుకు మాత్రమే వైసీపీకి గుడ్ బై చెప్పారని, ఆయన ఎప్పటికీ వైసీపీకి జగన్కు వీర విధేయుడని, తెర వెనుక ఉండి పనులు చక్కబెట్టేందుకు రాజీనామా డ్రామా అని గిట్టని వారు చెప్పుకుంటున్న మాటలు. దీనికి నిదర్శనమే షర్మిలతో భేటీ అని కూడా టాక్. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను తన అన్న జగన్తో రాజీ చేయించి ఇద్దరినీ కలిపేందుకే విజయసాయిరెడ్డి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలే అన్నది జగమెరిగిన సత్యం. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దటంలో పేరు మోసిన వ్యక్తిగా విజయసాయికి పేరుండనే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న ఆర్థిక విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆస్తి తగాదాలను చక్కదిద్దే పనిలో విజయసాయి ఉన్నారని సమాచారం. 3 గంటల పాటు సాగిన చర్చల్లో కొన్ని ఆస్తులపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారని, వివాదం ఇంకా సమసిపోలేదని సమాచారం. అయితే విజయసాయిరెడ్డి చేసే వ్యవసాయంపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రూపాయిని రెట్టింపు చేసే తెలివితేటలున్న విజయసాయి వ్యవసాయంలో కూడా పుట్ల కొద్దీ ధాన్యం పండించి ఆదర్శ రైతుగా ఎదగాలని కోరుకుందాం.